హాయ్ హలో నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఆకాశం టీవీ తెలుగు అండ్ న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్. ప్రతిరోజు ప్రతి క్షణం 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా దేశ నలుమూలలా జరుగుతున్నటువంటి ప్రతి వార్తను మీ ముందుకు తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి ఛానల్స్ మరియుగా మీరు ఆదరిస్తున్నటువంటి న్యూస్ వన్ నెట్వర్క్ తో పాటు ఆకాశం టీవీ తెలుగు ఛానల్స్ ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరిగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికలు దాదాపుగా 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికల ఫలితాలను మీ ముందు ఉంచేందుకు ఆకాశం టీవీతో పాటు న్యూస్ వన్ నెట్వర్క్ రెండు ఛానల్స్ కూడా ప్రజల్లోకి లోతుగా ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నటువంటి అంశాన్ని జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా రాబోయేటటువంటి ఎన్నికల ఫలితాలను మీ ముందు ఉంచేందుకు ఆకాశం టీవీ తెలుగు మరియు న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ సిద్ధంగా ఉన్నాయని 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఉదయం నుంచే మరిగా మీ ముందుకు వచ్చి ఖచ్చితంగా ఎవరు ఎటువంటి రిజల్ట్ ప్రత్యేకమైనటువంటి మరి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ను మీ ముందు ఉంచేదానికి మా యొక్క రెండు న్యూస్ ఛానల్స్ కూడా మరి మీ వేదికపై వచ్చి ప్రజలందరికీ కూడా ప్రతి క్షణం ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నాడు, ప్రాంతీయ పార్టీలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరికి తీర్పిచ్చారు, మరి దేశ ప్రజలంతా కూడా మరి ఇండియా కూటమిని గెలిపించబోతా ఉన్నారా లేకపోతే బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే అంశాన్ని ప్రతి మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ ఇవ్వడానికి రిజల్ట్ రోజున ముందుకు వస్తా ఉన్నాయి. ఆకాశం టీవీ తెలుగు మరియు న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ ను చూస్తూనే ఉండండి.